మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యెహోవా యందు భయభక్తులు ఐశ్వర్యమునిచ్చును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. అవును ప్రియులారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి లోకంలో జీవిస్తూ ఉంటారో వారికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐశ్వర్యము అనగా ఇహలోక సంబంధమైనటువంటి ధనము కానివ్వండి, ఆస్తిపాస్తులు కానివ్వండి, ఆరోగ్యము కానివ్వండి, సమస్తమును కూడా దయచేసేది దేవుడే. ఈ యొక్క 10వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటారు. దేవుడు ఎవరైతే ఆశీర్వదిస్తాడో దేవుడు వారికి ఐశ్వర్యము వస్తుంది. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. కాబట్టి ఈ యొక్క ఐశ్వర్యం అనేది మన యొక్క కష్టార్జితాన్ని చేత మనము సంపాదించుకోలేము. కానీ దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారి జీవితాలే ఐశ్వర్యాన్ని కలిగి ఉంటాయి. ఇస్సాకు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు ఇస్సాకు గెరారు ప్రాంతంలో పరవాసిగా వెళ్ళాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విత్తనము వేసి 100 ప్రతిఫలాన్ని పొందినట్లుగా మనం చూడొచ్చు. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. కాబట్టి దేవుడు తోడై ఉంటే, దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించితే అతడు ఐశ్వర్యం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఎంత ఐశ్వర్యం అంటే క్రమక్రమంగా అతడు అభివృద్ధి చెందినట్టుగా మనం చూడొచ్చు. అతని గొర్రెల ఆశయు గొడ్ల ఆశయు దాసులను గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి దేవుడు అతనికి ఎంతగా ఆశీర్వదించాడంటే తన యొక్క గొడ్లను ఆశీర్వదించాడు, తన యొక్క గొర్రెలను ఆశీర్వదించాడు, తన ఇంటిలో పనిచేసేటువంటి దాసదాసి జనాన్ని కూడా అంతగా అభివృద్ధి పరిచాడు ప్రియులారా. కారణం ఏంటంటే ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఈ గొడ్లు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, దాసదాసి యొక్క జనాంగము కానివ్వండి, లేదంటే తన యొక్క భూఫలము కానివ్వండి, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఈ లోకంలో మాత్రమే మనకి ఉపయోగపడేవి. ఇంతకన్నా మరింత ఐశ్వర్యాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అదే నిత్యరాజ్యము. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి లోకంలో జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు అంటే అతడు పాపక్షమాపణ పొందుతాడు, రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ప్రభు ఇస్తాడు. తద్వారా దేవునితో నిరంతరము సహవాసం ఉండేటువంటి పరలోక రాజ్యము చేరేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు ఇస్తాడు. ఇవన్నీ కూడా ఐశ్వర్యంగానే మనం చెప్పచ్చుకున్నాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి పాపక్షమాపణ కలుగుతుంది, నిత్య రాజ్యంలో అతనికి ప్రవేశం కలుగుతుంది. అదే నిజమైనటువంటి ఐశ్వర్యము. దాని కొరకు మనం ప్రయాసపడాలి. కానీ దేవుడు నాకు ఈ లోకంలో ఉన్నప్పుడు మంచి ఉద్యోగం ఇచ్చి ఆశీర్వదించాడు, లేదంటే పొలాలు కొనుక్కోవడానికి, స్థలాలు కొనుక్కోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు అనేది శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కాదు. కానీ నిజమైనటువంటి ఐశ్వర్యము పాపక్షమాపణ, దేవుని యొక్క సహవాసమే ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో జీవించేటువంటి మనము దాని కొరకు ప్రయాసపడాలి. కానీ ఈ తాత్కాలికమైనటువంటి వాటి గురించి మనం ప్రయాసపడలేదు. కాబట్టి అబ్రహాముకి దేవుడు అంతగా ఆశీర్వాదం ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చిన దానితో సంతృప్తి పడలేదు. కానీ దేవుని యొక్క రాజ్యంలో నేను చేరాలి, అదే నాకు నిజమైనటువంటి ఐశ్వర్యము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. అంతేకాకుండా వీరందరూ అనగా విశ్వాస వీరులందరూ కూడా ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. కాబట్టి ఈ లోకము నిజమైనటువంటిది కాదు, శాశ్వతమైనది కాదు. కానీ నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యము పరలోక పట్టణంలో ఉంది. దానిని విశ్వాసంతో వారు చూచి మృతి పొందినట్లుగా మనం చూడచుకున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారం ఇదంతా కూడా తుప్పు పట్టిపోయేటువంటి సమయం రానయ్యున్నది దేవుని యొక్క 2వ రాకడలో. అవేవి కూడా మనకి అక్కడికి రావు. దేవుని యొక్క ఉగ్రత దినాన అక్కడికి వచ్చేదల్లా దేవుని యందు భయభక్తులు కలిగే ఈ లోకం నుంచి శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలో చేరటమే. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. అదే శాశ్వతమైనటువంటి ఐశ్వర్యము దేవునిలోనే ఉందని. కాబట్టి ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నిజమైనటువంటి ఐశ్వర్యము భూమి మీద కాదు, కానీ పరలోక రాజ్యంలోనే మా కొరకు సిద్ధపరచబడి ఉంది. దాని కొరకు మేము ప్రయాసపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మీరు నేర్పారు ప్రభు. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి ఈ లోకంలో మాకు ఎంత ఉన్నా అబ్రహాము దానిని నైనా ఘనంగా ఎంచలేదు. కానీ మీ రాజ్యం కొరకు ఎదురు చూసినట్లుగా
మేము కూడా మీ యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా సిద్ధపరచమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.